దుర్గా భవానీ అమ్మవారి దీక్షలు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తీసుకోవటం, అమ్మవారి కొండకు వచ్చి దీక్ష విరమణ చేయటం అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దీక్షా విరమణ 5 రోజులకు నిడివికి పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవస్థానం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 11వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. రేపటితో భవానీ దీక్షలు ముగియబోతున్నాయి. ఈ 5 రోజుల్లో దాదాపు 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటారని భావిస్తూ ఉన్నాం. దసరా ఉత్సవాన్ని ఏ రకంగా అయితే భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జయప్రదంగా పూర్తి చేయడం జరిగిందో, ఈ భవానీ దీక్షను కూడా అదేవిధంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం, దేవస్థానం అన్ని చర్యలు చేపట్టినాయి. రేపటి వరకు కూడా ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని, భక్తులు ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైన దర్శనాలు ఏర్పాటు చేయాలని నేను అధికారులకు కూడా సూచించడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఏ రకంగా చేశారో రేపు పూర్ణాహుతి వరకు కూడా అదే శ్రద్ధతో పనిచేయాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరంగా జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటిదాకా 3,75,000 మంది వచ్చారని అంచనా వేయడం జరిగింది. రేపు మార్నింగ్ వరకు సుమారు ఇంకొక 1,00,000 మంది వరకు రావచ్చని భావిస్తాం. ప్రసాదాలకు ఎటువంటి కొరత లేకుండా ముందు నుంచి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు లడ్డూల కొరత రాలేదు. ఇంకా రేపు ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా రానివ్వబోం. ప్రసాదం కొరత రాకుండా చూసుకోవడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. సంతృప్తి వ్యక్తం చేశారండి. క్యూ లైన్లో భక్తుల్ని అడగడం జరిగింది, ఏర్పాట్లు ఎలాగున్నాయి, ఎక్కడైనా ఇబ్బంది ఏమన్నా ఫేస్ చేశారని అడగడం జరిగింది. వాళ్ళు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఓకే.